1986 ఎగ్జాక్ట్లీ 40 years బ్యాక్ ఇండియాలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 40%. కట్ చేస్తే 2026 ఇంటర్నెట్ వచ్చింది, ఏఐ వచ్చింది, ప్రతి స్ట్రీట్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ అయింది. మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంతో తెలుసా? స్టిల్ ద ఎగ్జాక్ట్ సేమ్ 40%. ఎడ్యుకేషన్ యాక్సెస్ 100 times పెరిగినా ఈ 40 years లో జాబ్ మార్కెట్ మాత్రం సింగిల్ డిజిట్ కూడా చేంజ్ అవ్వలేదు. టెక్ మారింది, జనరేషన్ మారింది, కానీ అన్ఎంప్లాయ్మెంట్ గ్రాఫ్ మాత్రం ఒక్క ఇంచు కూడా మారలేదు. ఎందుకు? వై ఈస్ ద సిస్టమ్ రిగ్డ్ అగేన్స్ట్ యూ? అసలు ఈ 40 years లో ఏం జరిగింది? లెట్స్ ఫైండ్ అవుట్. చాప్టర్ 1 ద 7% మ్యాట్రిక్స్. ఈ రోజు నేను చెప్పే ఫ్యాక్ట్స్ మీలో చాలా మందికి కోపం తెప్పించవచ్చు, కానీ తెలుసుకోవడం మీకు చాలా అవసరం. మనం చిన్నప్పటి నుంచి ఒక పెద్ద లైవ్ వింటూ పెరిగాం. డిగ్రీ కంప్లీట్ చేయ లైఫ్ సెట్ అవుతుంది, కానీ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ రిలీజ్ చేసిన లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. 15 to 25 years ఏజ్ గ్రూప్ లో ఎవ్రీ 10 members లో 4 members దగ్గర జాబ్ అనేది లేదు. సర్లే భయ్య 25 years వచ్చేలోపు ఏదో ఒక జాబ్ కొట్టేస్తారులే అని మనం అనుకుంటున్నారా? 25 నుంచి 29 years వచ్చిన వాళ్ళలో కూడా 20% ఆర్ స్టిల్ జాబ్లెస్. లెట్స్ సే యు ఆర్ లక్కీ వన్, యూ ఫర్గాట్ హార్డ్ అండ్ గాట్ జాబ్, కంగ్రాట్స్. కానీ మీ జాబ్ ఎంత సేఫ్? రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఓన్లీ 7% ఆఫ్ యంగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గెటింగ్ ఎ పర్మనెంట్ సెక్యూర్ సాలరీడ్ జాబ్. మిగతా 93% ఎక్కడికి వెళ్తున్నారంటే స్విగ్గీ, జొమాటో, టెంపరీ గిగ్స్, లేకపోతే టాక్సిక్ స్టార్ట్అప్ కల్చర్ లో లో పేడ్ ఇంటర్న్స్ గా. స్టేబుల్ కెరీర్ అనేది ఇప్పుడు ఒక మిత్. ఈ 93% మ్యాట్రిక్స్ గురించి మీరు భయపడాలి అంటే ఫస్ట్ అసలు ఈ మ్యాట్రిక్స్ ఎవరు క్రియేట్ చేశారో తెలియాలి. ఇఫ్ యూ వాంట్ ద అన్ఫిల్టర్డ్ ట్రూత్ అబౌట్ యువర్ కెరీర్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ. లెట్స్ డీకోడ్ దిస్ టుగెదర్. నో ఓపెన్ చేస్తే మిలియన్స్ ఆఫ్ జాబ్ క్రియేటెడ్ అని హెడ్లైన్స్ వస్తున్నాయి కదా, మరి ఆ జాబ్స్ అన్ని ఎవరికి వెళ్తున్నాయి? నేను ఆ డేటా తవ్వినప్పుడు ఐ ఫౌండ్ అ ట్రూత్ దట్ లిటరలీ షూక్ మీ. ఆ జాబ్స్ ఐటీలో రాలేదు, కార్పొరేట్ లో రాలేదు. ఎక్కడ వచ్చే తెలిస్తే మీరు నమ్మరు. లెట్ మీ షో యూ వేర్ ద జాబ్స్ ఆర్ యాక్చువల్లీ హైడింగ్. కమింగ్ టు చాప్టర్ 2 ద రివర్స్ గేర్ ఎకానమీ. పోస్ట్ పాండమిక్ తర్వాత ఇండియన్ ఎకానమీ బౌన్స్ బ్యాక్ అయింది. గవర్నమెంట్ అండ్ న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే వి యాడెడ్ 83 million jobs అని. సౌండ్స్ అమేజింగ్ రైట్? బట్ వెయిట్, ఎక్కడ యాడ్ అయ్యాయి ఈ జాబ్స్ అంటే ఐటీలోనా, మ్యానుఫాక్చరింగ్ లోనా, స్టార్ట్అప్స్ లోనా? కాదు, అగ్రికల్చర్ లో. అవుట్ ఆఫ్ 83 million jobs, ఆల్మోస్ట్ 40 million jobs అగ్రికల్చర్ సెక్టర్ లో యాడ్ అయ్యాయి. థింక్ అబౌట్ దిస్ లాజికల్లీ. చదువుకున్న యూత్ ఫ్యాక్టరీస్ కి, ఏసీ కార్పొరేట్ ఆఫీస్ కి వెళ్లాల్సింది పోయి రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది. దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఫీల్డ్స్. ఎందుకు అంటే బికాస్ మన ఎకనామీలో డిగ్రీ ఉన్న వాళ్ళకి తగ్గ క్వాలిటీ జాబ్స్ లేవు. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది సర్వైవల్ మోడ్. వీఆర్ లిటరలీ పుట్టింగ్ ద ఎకనామీ ఇన్ రివర్స్ గేర్. ఎకనామీ బ్యాక్ వెళ్తుంది ఓకే, కానీ దీని వల్ల ఫస్ట్ విక్టిమ్స్ ఎవరు? వాళ్ళు తీసుకున్న ఒక డ్రాస్టిక్ స్టెప్ వల్ల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫ్యూచర్స్ ని వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. అండ్ యూ మైట్ బి వన్ ఆఫ్ దెమ్ రైట్ నౌ. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో క్లోజ్డ్ డోర్స్ వెనకాల ఏం జరుగుతుంది అంటే దాని గురించి చూద్దాం. అదే చాప్టర్ 3 మిడిల్ క్లాస్ సర్వైవల్ గేమ్. ఈ రిపోర్ట్ లో ఉన్న మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ పార్ట్ ఇదే. జాబ్ రాని వాళ్ళ గురించి కాదు, ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపస్తున్న వాళ్ళ గురించి. ఇమాజిన్ 20-year-old గా ఇంట్లో చూస్తే ఈఎంఐలు, అప్పులు, బయటికి వెళ్ళి చూస్తే బీటెక్ చేసిన వాడు 15,000 సంపాదించి స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ రియాలిటీ చూసి చాలా మంది చదువు మధ్యలోనే వదిలేస్తున్నారు. 2017 లో 38% ఉన్న ఎన్రోల్మెంట్స్ 2024 కి 34% కి పడిపోయింది. ఎందుకు ఆపేస్తున్నారో తెలుసా? ఇన్ 2017 58% డ్రాప్ అవుట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్. టుడే ద నెంబర్ ఈస్ బ్రూటల్. 72% యంగ్స్టర్స్ ఆర్ సాక్రిఫైసింగ్ their dreams, stepping away from colleges just to feed their families. Education is slowly becoming a luxury that the middle class can't afford. మీరు ఎవరైనా ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల చాయిసెస్ మార్చుకుని ఉంటే, ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే, హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ యువర్ స్టోరీ ఇన్ ద కామెంట్స్. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ ఫైట్. ఇది విన్నాక మీకు అనిపించవచ్చు, సర్లే అన్న ఒక 5 to 10 years లో ఎకనామీ మారితే అన్ని సెట్ అయిపోతాయి కదా అని. నో, అక్కడే మీరు ఇంకో పెద్ద తప్పు చేస్తున్నారు. వీ డోంట్ హ్యావ్ 10 years. మన దగ్గర ఉన్న టైం అయిపోతుంది. లిటరల్లీ ఇండియాకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ డేట్ దగ్గర పడుతుంది. అండ్ వన్స్ వీ క్రాస్ ఇట్, నో బడీ కెన్ సేవ్ అస్. ఆ ఎక్స్పైరీ డేట్ ఏంటి? లెట్స్ టాక్ అబౌట్ ద స్కేరియస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ వీడియో. చాప్టర్ 4 year left. We have a massive expiry date approaching. ఒక టికింగ్ బాంబ్ మన ముందు ఉంది. దాని పేరే డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ రైట్ నౌ. 15 to 29 years ఏజ్ గ్రూప్ లో 367 million యూత్ ఉన్నారు, కానీ యూత్ పవర్ ఎప్పటికీ ఉండదు. రిపోర్ట్ క్లియర్లీ వాన్స్ బై 2030 జస్ట్ ఇప్పటి నుంచి 4 years నుంచి మన వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డిక్లైన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత పెద్ద డేంజర్ తెలుసా? ఇఫ్ వీ డోంట్ క్రియేట్ మిలియన్స్ ఆఫ్ హై పేయింగ్ జాబ్స్ ఇన్ ద నెక్స్ట్ 4 to 5 years, ఇండియా విల్ గ్రో ఓల్డ్ బిఫోర్ ఇట్ గ్రోస్ రిచ్. ఈ అడ్వాంటేజ్ కాస్త ఒక పెద్ద డిజాస్టర్ గా మారిపోతుంది. అండ్ ఎడ్యుకేటెడ్ బట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇస్ రెసిపీ ఫర్ అబ్సల్యూట్ ఎకనామిక్ chaos.
టైం అయిపోతుంది. సో ఈ 40 years నుంచి ఈ 40% ఎంప్లాయ్మెంట్ అనేది జస్ట్ ఒక నెంబర్ కాదు. ఇట్స్ ఎ మిర్రర్ షోయింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ దట్ బ్లైండ్లీ వర్షిప్ డిగ్రీస్. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే స్టాప్ రిలయింగ్ ఆన్ పీస్ ఆఫ్ పేపర్. 2026 లో మార్కెట్ లో మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఎవరికి అక్కర్లేదు, బట్ రియల్ స్కిల్స్ కావాలి. అండర్స్టాండ్ హౌ ఏఐ is changing your industry. Be in the top 7% who actually provide value. The system will not change for you. You have to beat the system. ఈ వీడియో మీకు ఒక ఐ ఓపెనర్ లా అనిపిస్తే షేర్ దిస్ విత్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ గ్రాడ్యుయేట్ యు నో. And if you want to know exactly what skills you need to survive in this brutal market, make sure you hit the subscribe button. I'll be breaking down those exact strategies in the upcoming video. Stay sharp, keep hustling. I'll see you in the next video. Until then, I'm Krishna signing off. Jai Hind.